హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. జొన్న అట్లు వేసుకుంటున్నామండి. జొన్న రొట్టె చేయడం రాదు అనుకునే వాళ్ళు చాలా ఈజీగా అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. నానబెట్టుకోవడం, రుబ్బుకోవడం ఇలాంటివి ఏమీ ఉండవండి. చాలా ఈజీగా ఈ జొన్న అట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. రండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలండి. నేను ఇది బయట సూపర్ మార్కెట్లో తీసుకున్న పిండి, మీరు ఇంట్లో పట్టించిందైనా కూడా వాడుకోవచ్చు. ఇందులోకి 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని, మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్లు వేసుకుని ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ అట్లు వేయడం చాలా తేలిక, చాలా బాగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటాయండి. మనం ఏదైనా చట్నీతో అయినా లేకపోతే ఇంట్లో ఉండే ఊరగాయతో కూడా ఈ అట్లు తినొచ్చు. చూడండి, పిండి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకుని దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి. పిండి నానుతుందనమాట. 10 నిమిషాల తర్వాత మరొకసారి పిండిని కలుపుకోవాలండి ఇలాగా. ఇందులోకి ఈ పిండి నానే లోపల మనం వీటిని కట్ చేసుకోవాలండి. ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, ఒక క్యారెట్, కొద్దిగా కొత్తిమీర. క్యారెట్ అయితే తురుముకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలండి ఈ పిండిలో. ఇందులోకి ఒక 1/2 స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఒకవేళ మీకు పిండి కొంచెం తిక్కుగా అనిపిస్తే లైట్గా ఒక 2-3 స్పూన్లు నీళ్ళు వేసుకుని కలుపుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. చూడండి, బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం అట్లు వేసుకుందామండి. స్టవ్ మీద దోసల ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. పిండిని అట్లు వేసేటప్పుడు మరొకసారి కలుపుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అట్లు వేసుకోవాలండి. మనం దోశలు వేసుకున్నట్టుగా మాత్రం వేయకూడదు. పిండి ఇలా గరిటెతో తిప్పడానికి రాదనమాట. మనం రవ్వ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగ పిండిని వేసుకోవాలి ఇలా అట్ల కింద. అట్టు పోసుకున్న తర్వాత ఇలా పైన కొంచెం ఆయిల్ వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి అట్టుని తిరిగేసుకోవాలండి. ఈ అట్లు తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. మనం 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి. నీళ్లు ఎక్కువగా వేసి పిండి జోరుగా కలిపారంటే అట్లు తిరిగేసుకునేటప్పుడు ముక్కల కింద అయిపోతాయి. ఇది గమనించుకోండి. మరొకసారి అట్టు పోయడం చూపిస్తున్నానండి. ప్యాన్కి అట్టు వేసే ప్రతిసారి కూడా ఆయిల్ అప్లై చేసుకుని మనం ఇలా అట్లు వేసుకోవాలి. ఇలా మనం అట్లు ఇలా పిండిని పోసుకోవాలి, గరిటెతో మాత్రం తిప్పకూడదు. ఇది ఒకవైపు కాలిన తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసుకుని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఈ అట్లు. ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇవి మనం ఇలాగే అచ్చంగా తినేయచ్చండి. చట్నీ కూడా అవసరం ఉండదు. లేదు అంటే మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీతో అయినా లేదంటే ఇంట్లో ఉండే ఊరగాయతో అయినా కూడా ఈ అట్లు తినొచ్చండి. చాలా టేస్ట్గా బాగుంటాయి. అలాగే మనం 10-15 నిమిషాల్లో ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు చాలా ఈజీగా ఈ అట్లు పోసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అట్లు. మరి మందంగా ఏముండవు, పలచగానే వస్తాయండి అట్లు. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.